ఆహార ఉత్పత్తులు, సరుకుల కల్తీ దందాలు 97% మార్వాడీలే ఉన్నారని ఆరోపించారు. ఆభరణాల తయారీలో మార్వాడీలు మోసపూరితంగా వ్యవహరిస్తారని తెలంగాణ విశ్వకర్మ ప్రతినిధి పరిపూర్ణాచారి ఆరోపించారు. 5 లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో తెలంగాణేతర వ్యక్తుల వ్యాపారాలను అనుమతించకుండా ప్రభుత్వం నిబంధనలు తీసుకురావాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి డిమాండ్ చేశారు. మార్వాడీలు ఇచ్చే చందాల కోసమే రాజకీయ పార్టీల నేతలు వాళ్ళ దారుణాలపై పల్లెత్తు మాట అనడం లేదని ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి విమర్శించారు. కాగా తెలంగాణలో స్థానిక వ్యాపారాల రక్షణ కోసం తెలంగాణేతరులు ఇక్కడ భూములు కొనకుండా ప్రభుత్వం చట్టాలు తేవాలని సదస్సులో తీర్మానించారు. రాష్ట్రంలో నెలకొల్పే ప్రతి సంస్థలో స్థానికులకే 80% ఉద్యోగాలు ఇచ్చేలా నిబంధన తీసుకురావాలని డిమాండ్ చేశారు. గుజరాత్, రాజస్థాన్ వ్యాపారుల వద్ద కొనుగోలు చేయవద్దని పిలుపునిచ్చారు. మొత్తానికి ఇక ఇప్పుడు కొన్ని ఏళ్ల కింద బతుకు తెరువు కోసం వచ్చిన మార్వాడీలు ఇవాళ బుడ్డ షాపులు పోయి పెద్ద పెద్ద షాపులు అయినాయి. ఇవాళ మార్వాడీల వల్ల స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారుల పొట్ట కొట్టినట్టయితుంది. ఇదంతా కొంతమంది మార్వాడీలు నోట్లు చూపి వాళ్ళు దందాలు చేస్తుర్రు. మరి ప్రజల ఓట్లు కావాలన్నా మీకు మార్వాడీల నోట్లు కావాలన్నా అసలు ఏంది ఈ మార్వాడీల పంచాది?